హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ రోహిత్ ఒరిమెట్ల, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. రేడియేషన్ గురించి చాలా పేషెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే ఏ విధంగా రేడియేషన్ అనేది డెలివర్ చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. 20-30 ఇయర్స్ నుంచి రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో చాలా అడ్వాన్సెస్ మనం చూసాము. అంటే డెలివరీ ఏ విధంగా చేస్తాం అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి. ప్రెసిషన్ పెరగడం వల్ల లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తగ్గిపోయినాయి అనమాట పేషెంట్స్కి డ్యూరింగ్ ట్రీట్మెంట్ కానివ్వండి. ముఖ్యంగా చూసుకుంటే మనం ఫస్ట్ ఐఎంఆర్టీ టెక్నిక్ చూసుకుంటే ఈ టెక్నిక్ ద్వారా ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియోథెరపీ అని అంటాము ఈ టెక్నిక్ని. దీంట్లో చూసుకున్నట్టయితే మనం ట్యూమర్ ఏదైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటికి ఎక్కువ డోస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే కాకుండా దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఐజీఆర్టీ టెక్నిక్ అని అంటాం, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా డైలీ పేషెంట్ సీరియల్ ఇమేజెస్ తీసుకుంటాం అనమాట బిఫోర్ ట్రీట్మెంట్. దానికి తగ్గట్టు నెసరీ కరెక్షన్స్ చేసుకొని రేడియేషన్ అనేది డెలివర్ జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే సరౌండింగ్ టిష్యూస్ని, ట్యూమర్ టిష్యూస్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ రేడియేషన్ అనేది డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. మరియు చూసుకుంటే ఎస్బీఆర్టీ టెక్నిక్ అని ఇంకోటి అంటాం, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అని అంటాం. ఇదేంటంటే ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి, బ్రెయిన్ ట్యూమర్ సెల్స్ చాలా చిన్న ఏరియాని హై డోస్ ఆఫ్ అయనైజింగ్ రేడియేషన్తో హిట్ చేసి సరౌండింగ్ టిష్యూకి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.